వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా మనకి ఏదైనా సీజన్ మారిందంటే చాలు రకరకాల అనారోగ్య సమస్యలని వెంటాడుతూ ఉంటాయి. సో సీజన్కి అనారోగ్యాల బారిన పడుతూ ఉంటారు. దీనికి కారణం ఏంటంటే ఇమ్యూనిటీ తగ్గిపోవడం అని చెప్తూ ఉంటారు. మరి ఇమ్యూనిటీని బూస్ట్ చేసుకోవాలంటే న్యాచురల్ వేస్ ఏమున్నాయి, వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ లక్ష్మీ అన్నదాత గారు. మ్యామ్ నమస్తే అండి. నమస్తే. సో జనరల్గా మ్యామ్ ఎవరైనా కానీ సిక్ అవుతూ ఉంటారు. సిక్ అవుతే అడుగుతారు ఏంటంటే ఇమ్యూనిటీ తక్కువ ఉందేమోనని. సో ఇమ్యూనిటీ అనేది ఎందుకు తక్కువైపోతుంది? సో జనరల్గా న్యాచురల్గా దీన్ని మనం పొందాలంటే ఎలాగా? అంటే ఇమ్యూనిటీ తక్కువ అవటం అనే దానికన్నా మనం ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే చిన్న పిల్లల్లో సహజంగా అప్పుడే గ్రో అవుతున్న ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి 14 years అండ్ బిలో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇమ్యూనిటీ అనేది వాళ్ళకి ఎక్కువగా బ్యాక్టీరియా వైరల్కి ఎక్స్పోజర్ అయ్యి ఉండరు కాబట్టి వ్యాధి నిరోధక శక్తి అప్పుడప్పుడే వాళ్ళలో తయారవుతూ ఉంటుంది ఒకటి. రెండోది పెద్దవాళ్ళలో అంటే 60-70 ఏళ్ళు దాటిన వయసు ఉన్న వాళ్ళలో ఏంటంటే వాళ్ళకి బాడీ డీజనరేటివ్ చేంజెస్ ఉండటం కారణం చేత కానివ్వండి, పోషక లోపాల కారణం చేత కానివ్వండి, ఆ సెల్ రిపేర్ అండ్ రిజ్యూనేషన్ కెపాసిటీ అనేది కొంచెం తక్కువగా ఉండటం కారణం చేత కానివ్వండి, అనేక రకాలైనటువంటి కోమార్బిడ్ కండిషన్స్ అంటాం అంటే డయాబెటీస్ కానివ్వండి, బీపీలు, షుగర్లు ఇట్లాంటి రకరకాల వ్యాధులు ఉండటం కారణం చేత అంటే క్రానిక్ హెల్త్ ఎయిల్మెంట్స్ అంటాం. ఇవి ఉండటం కారణం చేత వాళ్ళల్లో కాస్త కాంప్రమైజ్డ్ అంటే తక్కువగా ఉన్నటువంటి వ్యాధి నిరోధక శక్తి ఉండేదానికి అవకాశం ఉంటుంది. అయితే వర్షాకాలంలో ప్రత్యేకంగా మనం చూస్తూ ఉంటాం, బయట వాతావరణం చల్లగా ఉంటుంది, కాస్త మాయిశ్చర్ ఎక్కువగా ఉంటుంది, వర్షం పడుతుంటే వేడివేడిగా సమోసాలు పకోడీలు తినాలని కాస్త అందరూ ఆహ్లాదకరంగా ఉండేటువంటి. కానీ వెన్నంటే మనకి కొంత ఆరోగ్య సమస్యలు కూడా వచ్చేదానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సహజంగా దానికి ప్రధాన కారణం ఆయుర్వేదిక్లో ఏం చెప్తారంటే మన డైజెస్టివ్ సిస్టమ్ అంటే పిత్త దోషం అనేది కాస్త కాంప్రమైజ్డ్ అంటే తక్కువలో ఉంటుంది. అంటే జఠరాగ్ని అనేది కాస్త తగ్గి ఉండటం వల్ల మన ఆకలి అనేది తక్కువ ఉండటము, కాస్త శరీరం కూడా హెవీగా అనిపించటము, కాస్త అప్పుడే సమ్మర్లో మనం మధ్యాహ్నం పూట నిద్రపోయే అలవాటు నుంచి మధ్యాహ్నం పూట నిద్రపోకూడదు అనే అలవాటుకి షిఫ్ట్ అవటము, ఇవన్నీ కూడా కాస్త బాడీని లేజీనెస్ క్రియేట్ చేయటము, ఇట్లాంటివన్నీ కూడా ఉండటం వల్ల మనకి డైజెస్టివ్ సిస్టమ్ మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది అనమాట. సో తీసుకున్న ఆహారం కొద్దిగా అయినప్పటికీ కూడా సరిగ్గా జీర్ణం అవ్వటం, జీర్ణం కాకపోవటము, లేదంటే మనం రకరకాలైనటువంటి ఆహార పదార్థాలు ఇందాక చెప్పుకున్నట్టుగా సమోసాలు, బజ్జీలు ఇట్లాంటివన్నీ కూడా తీసుకోవటం వల్ల కొంతమందికి ఎసిడిటీ అనేది ఎక్కువ ఉండటము, హైపర్ ఎసిడిటీ ఉండటం, కలుషితమైన వాటర్ తీసుకోవటం వల్ల విరోచనాలు అవ్వటము, లేదంటే లివర్కి సంబంధించిన హెల్త్ ఇష్యూస్ అంటే హెపటైటిస్ కానివ్వండి, జాండీస్ కానివ్వండి, ఇట్లాంటి లక్షణాలు బయటపడటము, వీటిలన్నిటి కారణం చేత వాళ్ళలో వ్యాధి నిరోధక శక్తి అనేది కొంత తగ్గి ఉండేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో సహజంగానే మనకి వాతావరణంలో వచ్చేటువంటి మార్పుల వల్ల కామన్గా వచ్చేటువంటి జలుబు, తుమ్ములు, దగ్గులు లేదా ఫ్లూ, ఇప్పుడైతే ఎక్కువగా డెంగ్యూ ఫీవర్ కానివ్వండి, మలేరియా, టైఫాయిడ్ ఇట్లాంటివన్నీ కూడా ఎక్కువగా ఈ రైనీ సీజన్లో మనం చూస్తూ ఉంటాం. సో దీనికి ప్రధానంగా మనం ఇమ్యూనిటీ పెంచుకోవాలి అంటే దీన్ని 2 రకాలుగా చూడాలి. ఒకటి పర్సనల్ హైజీన్ గారు చూడాలి, రెండోది ట్రీట్మెంట్ లైన్లో చూడాలి. ఇక పర్సనల్ హైజీన్ విషయానికి వచ్చేసరికి మనం ఎవరికైనా జలుబు, దగ్గు ఇట్లాంటివి ఉన్నాయి అనుకో, ఇవన్నీ కూడా కంటేజియస్ అంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి త్వరగా వ్యాప్తి చెందుతాయి. సో అలాంటి సందర్భాల్లో మనము ఎవరికైనా జలుబు ఉందంటే కొంచెం దూరం మెయింటైన్ చేయటం అంటే డిస్టెన్స్ మెయింటైన్ చేయటము, జలుబు దగ్గు ఉన్నప్పుడు మనకే ఒకవేళ జలుబు దగ్గు కనుక వచ్చినట్లయితే కాస్త యూజ్ చేసేటువంటి డిస్పోజబుల్ హ్యాండ్ కీస్ కానివ్వండి, శానిటరీ ఏవైతే మనం ఆ టిష్యూ పేపర్స్ యూజ్ చేస్తామో వాటిని చక్కగా ప్రాపర్గా డిస్పోజ్ చేయటము, ఇట్లాంటి వల్ల ఒకళ్ళ నుంచి ఒకరికి కంటామినేట్ కాకుండా మనం కూడా ఆ వ్యాధి తిరగతోడకుండా చూసుకునే దానికి అవకాశం ఉంటుంది. ఒకటి. రెండోది ఎప్పటికప్పుడు హ్యాండ్స్ అనేవి శుభ్రంగా ఉంచుకోవాలి. ఇదంతా కూడా మనం ఈ కోవిడ్లో అందరు బాగా నేర్చుకున్న విషయాలే. అయితే ఇప్పుడు ఎక్కువగా సోప్స్ కానివ్వండి యూజ్ చేయటం వల్ల హ్యాండ్స్ రఫ్ అయిపోతున్నాయి. చాలామంది ఏంటంటే హ్యాండ్స్ డ్రై అయిపోయి తొందరగా స్కిన్ డిసీజెస్ వచ్చేస్తున్నాయి అంటున్నారు. సో ఆయుర్వేదంలో మనకి చక్కగా అందరికీ ఉపయోగపడేటువంటిది త్రిఫలా చూర్ణాలని దొరుకుతాయి. ఈ త్రిఫలా చూర్ణాన్ని చక్కగా ఒక చెంచాడు త్రిఫలా చూర్ణాన్ని 1 లీటర్ నీళ్ళలో వేసి బాగా మరగ కాసి ఫిల్టర్ చేసుకొని దాన్ని హ్యాండ్స్ వాష్ చేసుకోవడానికి కనుక ఉపయోగించినట్లయితే అది మంచి క్లెన్జర్గా ఉపయోగపడుతుంది. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచి శానిటైజర్ లాగా ఉపయోగపడుతుంది. దానివల్ల చేతులు కూడా మృదువుగా ఉంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో ఇట్లా చిన్న జాగ్రత్తలు తీసుకుంటే పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేయటం వల్ల అంటే వర్షాకాలంలో ఏంటంటే కాస్త చల్లగా ఉండటం చేత అందరూ కూడా ఉన్ని దుస్తులు వేసుకోవడం, వాటిని రిపీటెడ్గా
వాష్ చేయకపోవటము, లేదంటే చల్లగా ఉంది కాబట్టి ఎక్కువ స్నానాలు చేయకుండా ఉండటము, ఇట్లాంటివన్నీ కూడా కొంచెం లేజీ టిప్స్ అనేవి పాటిస్తూ ఉంటాం. సో దానివల్ల కూడా కొంత బాడీలో కాస్త ఓవరాల్గా చేంజెస్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో అందువల్ల వాళ్ళకి వ్యాధి నిరోధక శక్తి అని చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ లేదంటే మిడిల్ ఏజ్లో ఉన్న వాళ్ళకి కూడా ఇదే కారణం అని చెప్పుకోవచ్చు. ఎస్, ఈ వర్షాకాలం అంటేనే వైరస్ల సీజన్ అంటారు కదా మ్యామ్. జనరల్గా శీతాకాలం వర్షాకాలం ఈ 2 సీజన్స్లోనే ఇలాంటి వైరస్లు అనేవి పుట్టుకొస్తున్నాయి అంటారు. అంటే వాతావరణం చల్లగా ఉంటే అవి వస్తాయా ఎలాగా? అంటే వాతావరణం చల్లగా ఉండటం, మాయిశ్చర్ ఎక్కువగా ఉండటం అలాంటి ప్రదేశాల్లో ఏంటంటే త్వరగా బ్యాక్టీరియా కానీ వైరల్ కానీ త్వరగా ఈజీ గ్రోన్ అయ్యేదానికి వాటికి ఆస్కారం ఉండేటువంటి జాగాలు అనమాట. అలాంటి ప్రదేశాల్లో అంటే మన బాడీలో కూడా వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉందనుకోండి, అలాంటి వాళ్ళు ఈ వ్యాధులు కూడా త్వరగా ఎఫెక్ట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పిల్లల్లో పెద్దవాళ్ళల్లో కూడా ఏంటంటే వాళ్ళలో కాంప్రమైజ్డ్ ఇమ్యూన్ సిస్టమ్ ఉండటం కారణం చేత వాళ్ళు ఎక్కువగా ఇలాంటి వ్యాధులకి గురయ్యేదానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా పెద్దవాళ్ళల్లో అయితే ఏదైనా క్రానిక్ హెల్త్ ఎయిల్మెంట్స్ ఉన్నాయి అనుకోండి, లేదా డయాబెటీస్ ఉంది, బీపీ ఉంది, లేదంటే ఇతర ఇబ్బందులు ఉన్నాయి, అలాంటి సందర్భాల్లో ఏంటంటే వాళ్ళు చాలా మెడికేషన్స్ మీద ఉంటారు, కొంతమంది యాంటీబయాటిక్స్ మీద ఉంటారు. అలాంటి సందర్భాల్లో హెల్దీ గట్ ఫ్లోరా ఏదైతే ఉంటుందో అది డిస్టర్బ్ అవడం కారణం చేత వాళ్ళు తీసుకునేటువంటి పోషకాలు కూడా శరీరం సరిగ్గా గ్రహించుకోలేదు. నిద్ర కూడా కొన్ని సందర్భాల్లో సరిగ్గా ఉండదు. ఎప్పుడైనా సెల్ రిపేర్ జరగాలి అంటే ప్రాపర్ స్లీప్, ప్రాపర్ న్యూట్రియంట్స్ అనేవి చాలా అవసరం. అలాంటి సందర్భాల్లోనే మనకి శరీరం బాగా దృఢంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. సో పోషకాల విషయానికి వచ్చేసరికి మన కణాలు శరీరంలో ఉండేటువంటి 1.3 ట్రిలియన్ సెల్స్ అన్నీ కూడా హెల్దీగా ఉండాలంటే, లేదు కణాలు బాగా ఏమంటారు కొత్త కణాలు రావాలి అన్నా కూడా ప్రోటీన్స్ ఆర్ ద బిల్డింగ్ బ్లాక్స్ అంటారు. సో ఉదాహరణకి మనం ఒక మనిషి ఒక 50 కేజీలు బరువు ఉన్నారనుకోండి, అంటే కేజీకి 1 గ్రాము చొప్పున ప్రోటీన్ అనేది అవసరం. 50 కేజీలు ఉన్న మనిషికి 50 గ్రాముల ప్రోటీన్ అనేది అవసరం. ఈ ప్రోటీన్ అనేది మనకి సహజంగా పల్సెస్ దినుసుల్లో కానివ్వండి, లేదంటే బీన్స్లో కానివ్వండి, చిక్కుళ్ళు, బఠానీళ్ళు ఇట్లాంటివి, ఇంకా నట్స్, సీడ్స్ వీటిల్లో పోషకలంగా లభిస్తాయి మనకి. సో ఈజీగా వాటిని మనం తీసుకోవడం వల్ల మనకి ప్రోటీన్ అనేది దొరుకుతుంది. కాకపోతే న్యూట్రియంట్స్ ఉన్నటువంటి ఫుడ్ తీసుకున్న తర్వాత అది డైజెషన్ సరిగ్గా జరిగిందా లేదా చూసుకొని ఆ తర్వాత సెకండ్ మీల్కి వెళ్ళటం అనేది ఇక్కడ ప్రధానం. ఓకే. అంతేకాకుండా స్టేల్ ఫుడ్ అంటే ఎప్పుడైనా ఆహారము ముందు రోజు పొద్దున్న రోజు పెట్టుకున్నది అది ఈవినింగ్ వరకు ఉంచుకోవటం, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని మరుసటి రోజు తీసుకోవటం, అట్లాంటివి చేయకుండా ఎప్పటికప్పుడు తాజాగా వండుకొని తాజా కూరగాయలు, తాజా పళ్ళు తీసుకోవటం వల్ల ఏంటంటే మనకి సమృద్ధిగా పోషకాలు లభిస్తాయి. అంటే వైటమిన్ ఏ, వైటమిన్ సి, వైటమిన్ ఈ ఇట్లాంటి ఏడిఈకేలు ఇవన్నీ కూడా మనకు శరీరానికి అవసరమైనటువంటి విటమిన్స్. శరీరం విటమిన్స్ని తయారు చేసుకోలేదు కాబట్టి ఆహార రూపంలో మనం విటమిన్స్ తీసుకోవాలి. వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవడం కోసం వైటమిన్ సి అనేది చాలా ఇంపార్టెంట్ అని అందరికి తెలిసిన విషయమే. సో ఈ వైటమిన్ సి అనేది మనకి సిట్రస్ ఫ్రూట్స్ అంటే నిమ్మ జాతి పళ్ళల్లో మనకి ఎక్కువగా లభిస్తుంది. అంతేకాకుండా బ్రకోలీ కానీ క్యాబేజీ కానీ వీటిల్లో, ఇంకా మనకి బెల్ పెప్పర్స్ అంటారు కదా, క్యాప్సికమ్ అంటారు, ఎల్లో కలర్, ఆరెంజ్ కలర్ క్యాప్సికమ్ వీటిల్లో, ఇంకా క్యారెట్స్ వీటిల్లో, అంటే పసుపు ఆరెంజ్ కలర్లో ఉండేటువంటి ఏ ఫ్రూట్స్ వెజిటేబుల్స్లో కూడా మనకి వైటమిన్స్ అనేవి పుష్కలంగా లభిస్తాయి. అందుకనే మేము తీసుకునేటటువంటి ఆహారంలో మల్టీ కలర్ ఉండేలాగా చూసుకోమని చెప్తాం. సో దట్ అన్ని న్యూట్రియంట్స్ కూడా సమృద్ధిగా మనకి లభించే అవకాశం ఉంటుంది కాబట్టి. సో ఈ విధంగా తీసుకునేటువంటి ఆహారంలో కూడా పోషకాలు చూసుకోవాలి. ఇక మినరల్స్ విషయానికి వచ్చేసరికి ఐరన్, జింక్, మెగ్నీషియం, మ్యాంగనీస్, సెలీనియం ఇట్లాంటివన్నీ, పొటాషియం ఇవన్నీ చాలా అవసరం అనమాట. ఈ జింక్ ఏం చేస్తుందంటే వైరస్ ఇప్పుడు ఏదైతే చెప్పారో మీరు, ఈ వైరస్ ఎక్కువగా ప్రబలుతుంది కాబట్టి ఎస్పెషల్లీ రైనీ సీజన్, వింటర్ సీజన్లో జింక్ ఎక్కువగా ఉండేటువంటి ఆహార పదార్థాలు కనుక తీసుకున్నట్లయితే ఈ వైరస్ని రిప్రొడక్టివ్ కెపాసిటీని తగ్గిస్తుంది. అంటే వైరస్ యొక్క సెల్స్ని పెరిగేది తగ్గించేదానికి అవకాశం ఉంటుంది అనమాట. అందుకని జింక్ రిలేటెడ్, ఐరన్ ఎక్కువ ఉందనుకోండి రక్త ప్రసరణ కూడా బాగా జరిగేదానికి అవకాశం ఉంటుంది. పోషకాలు కూడా అన్ని అవయవాలకు అందించే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా పోషకాలు లోపల లేకుండా చూసుకునేటువంటివి చేయాలన్నమాట. సో దానివల్ల మనం గ్రాడ్యువల్గా వ్యాధి నిరోధక శక్తి చాలా సునాయాసంగా పెంచుకునే అవకాశం ఉంటుంది. ఓకే. అంటే పర్టికులర్గా ఏదైనా ఒక టీ కానీ కషాయం కానీ అలా ఉంటాయా ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి?
అంటే మనం రోజువారీ తీసుకుని ఇప్పుడు సహజంగా వింటర్ సీజన్ రైనీ సీజన్లో చల్లగా ఉండటం వల్ల మనం వాటర్ అనేది చాలా తక్కువగా తీసుకునే అవకాశం ఉంటుంది. సో అలాంటి సందర్భాల్లో మీరు వాటర్ని రిప్లెనిష్ చేసుకోవడం కోసము మీరు చెప్పినట్లుగా చక్కగా కషాయాలు కానీ టీ రూపంలో కానీ అదేంటంటే మనం జీర్ణశక్తి పెంచేలాగా ఉండాలి, తీసుకున్న ఆహారం బాగా పచనం అయ్యేలాగా ఉండాలి, అదేవిధంగా బాడీలో ఉన్న టాక్సిన్స్ని ఫ్లష్ అవుట్ అయిపోయేలాగా ఉండాలి. దానికి సింపుల్గా మన ఇంట్లో దొరికేటువంటిదే సిన్నమోన్ అంటే దాల్చిన చెక్క అంటాంగా, చక్కగా ఒక 1/2 గ్రాము 1/2 చెంచాడు పొడైనా సరే తీసుకొని 1 లీటర్ నీళ్ళల్లో కషాయంలా కాసుకొని దానికి 3 పూట్ల 3 గ్లాసులు తీసుకున్నా కూడా మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాకపోతే డయాబెటీస్ ఉన్న వాళ్ళు కానివ్వండి లేదా హైపోగ్లైసిమిక్ కండిషన్స్ ఉన్నవాళ్ళు కాస్త తీసుకునేటప్పుడు మెడిసిన్స్ తీసుకుంటున్నారా అంటే ఇన్సులిన్కి సంబంధించి మెడిసిన్స్ ఏమైనా తీసుకుంటున్నారా, డయాబెటీస్ కంట్రోల్కి మెడిసిన్స్ తీసుకుంటున్నారా అనేది ఒకసారి జాగ్రత్తగా గమనించుకొని ఈ సిన్నమోన్ దాల్చిన చెక్కకి ఏంటంటే హైపోగ్లైసిమిక్ కండిషన్స్ అనేవి తయారు చేస్తుంది అనమాట. అంటే షుగర్ లెవెల్స్ని కొంచెం తగ్గించేదానికి అవకాశం ఉంటుంది. సో అందుకని సిన్నమోన్ టీ తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఈ డయాబెటీస్ వాళ్ళు కొంచెం జాగ్రత్త తీసుకుంటే మంచిది. దాంతోపాటుగా ఇంకా మనకి జింజర్ దొరుకుతుంది, అదేవిధంగా సొంఠి, జింజర్ని డ్రై చేసి సొంటిని భావన చేసి తీసుకుందే సొంటి అనమాట. మీరు డ్రై జింజర్ తీసుకోవచ్చు లేదా సొంటి పొడి అయినా తీసుకోవచ్చు లేదా సొంటి కొమ్ములైనా సరే దంచేసి దాన్ని చక్కగా కషాయంలా కాసి దానికి కొంచెం తేనె జోడించి కూడా తీసుకోవడం వల్ల ఏంటంటే సొంటి లేదంటే ఈ అల్లం ఏంటంటే అందులో చాలా రకాలైనటువంటి ఫ్లావనాయిడ్స్ ఉంటాయి. సుమారు 96 డిఫరెంట్ ఫ్లావనాయిడ్ ఆయిల్స్ వెరైటీస్ ఉంటాయి అనమాట. ఇవన్నీ కూడా మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి, వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో చాలా సహాయకారిగా ఉంటాయి. కాబట్టి ఇలా తీసుకున్నా కూడా కషాయాన్ని లేదంటే టీ రూపంలో జింజర్ టీ అంటాంగా అలా తీసుకున్నా కూడా మనకి డైజెషన్ పెరుగుతుంది, వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది, చక్కగా సమ్మర్ని ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే ఎవరైతే స్ట్రెంగ్త్గా ఉంటారో బాగా స్ట్రాంగ్గా ఉంటారో వాళ్ళే ఈ రైనీ సీజన్ ఎంజాయ్ చేయడానికి ఉపయోగకరంగా ఉంటుంది.